దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 16. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12-13 వచనములు. 5వ నిబంధనను దేవుడు దావీదుతో చేసెను. దేవుడు తన ఇంటి నమూనాను దావీదుకు చూపించెను. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క నిజమైన ఇంటిని కట్టుచున్నాడు. మనము ఆ కట్టడ నిర్మాణంలో పాలు పొందుట ద్వారా జయించు వారము కాగలము. మానవ జ్ఞానం అంతటి నుండి ఖాళీ చేయబడిన పిమ్మట మందిరము కొరకైన మచ్చు దావీదుకు ఇవ్వబడెను. 1 దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనము. మనము దేనినైతే జ్ఞానమని తలంచెదమో ప్రభువు దానిని చెత్త అనును. దేవుని సేవ చేయుటకు దేవుని సేవకులెందరో మానవ జ్ఞానం మీద ఆధారపడుచున్నారు, కాని దేవుని క్రమమును పాటించుటలేదు. మందిరపు మచ్చు దేవుడు దావీదుకి ఇవ్వగా దావీదు దానిని సొలొమోనుకిచ్చెను. దావీదు ద్వారా సొలొమోను మందిరపు మచ్చును ఎట్లు పొందెనో మనము కూడా పరలోక సంఘం యొక్క మచ్చును యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుచున్నాము. దేవుని మందిరంలో అనగా ఆత్మీయ మందిరంలో మనము సజీవరాళ్లుగా నున్నాము. మనము కూడికలకు హాజరగుచు ఒకే స్థలంలో కూర్చుండి ఆత్మల కొరకై ఏ భారము లేకుండా ఉండుట కాదు. దేవుని ఇంటిలో మన స్థానమేమో ప్రార్థించి తెలుసుకునవలెను. జయించువారు దేవుని మందిర నిర్మాణంలో పాలుపొందెదరు. దేవుని మందిరం అనగా దేవుని సంఘము. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగ సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7-9 వచనములు. 6వ నిబంధన. జనాంగములన్నింటినీ తనకు స్వాస్యముగా ఇచ్చెదనని దేవుడు తన కుమారునితో ఈ నిబంధన చేసెను. నీవు సువార్తను ప్రకటించుటకు వెళ్ళినప్పుడు ఈ వాగ్దానమును చేపట్టుము. ప్రభు భాగమును సాతాను అక్రమముగా అపహరించెను కనుక విశ్వాసముతో, ప్రభువా, వీరందరూ నీకు స్వాస్యమై ఉన్నారు, వీరు నీవారు, వారి కొరకై నీవు మరణించితివి అని విశ్వాసముతో చెప్పుము. విశ్వాసము ద్వారానే ఆ స్వాస్యమును పొందుము. ప్రభువు క్రయమును చెల్లించి వారి కొరకై మరణించెననేది విశ్వాసము మీదనే సువార్తను ప్రకటించుము. ఒక ఇల్లు నీకు చెందినదని తెలిసిన తరువాత దానిని నీవు పోగొట్టుకొనవు. దానిని స్వాధీనపరుచుకుని వరకు నీవు పోరాడెదవు. అదే రీతిగా దేవుని జతపని వారముగా అన్ని జనాంగములలోనూ మనము స్వాస్యమును కోరుకొనవలెను. ఈ ఉద్దేశముతోనే సర్వజనాంగముల మధ్య ప్రకటించవలెను. మనము ఆయన జతపని వారముగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగునంత వరకు తన రక్తమిచ్చి సంపాదించుకొనిన ఆయన స్వాస్యమును విశ్వాసము ద్వారా సంపాదించుకొనవలెను.